హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది కాదు ఇది జస్ట్ టాపిక్ కాదు, ఇది మన జీవితం. ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అడ్జస్ట్ అవుతూ బతికే బ్యాచ్ మనం. బైక్ పెట్రోల్ నుండి బిర్యానీ ఆర్డర్ చేసే వరకు ప్రతిసారి ప్రైస్ చూసి లైట్లే నెక్స్ట్ మంత్ చూద్దామని మనసు చంపుకొని బ్రతికే లైఫ్ మనది. బట్ యాక్చువల్లీ అసలు ఇండియన్ మిడిల్ క్లాస్ అంటే ఎవరు? గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం ఎక్కడున్నాం? మన పేరెంట్స్ టైంలో ఉన్న ఛాలెంజెస్ కి 2025 లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కి ఉన్న తేడా ఏంటి? మన దగ్గర ఉన్న లేటెస్ట్ 2024-2025 రిపోర్ట్స్ ప్రకారం మన ఫ్యూచర్ ఏంటి? ఆర్ వి గ్రోయింగ్ ఆర్ జస్ట్ సర్వైవింగ్? మనం ఎదుగుతున్నామా లేకపోతే బతుకుతున్నామా? ఈ రోజు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి చాలా క్లియర్ గా మొత్తం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ గా ఒక బేసిక్ క్వశ్చన్, అసలు మిడిల్ క్లాస్ అని ఎవరిని అంటారు? నీకు 25K శాలరీ వస్తే మిడిల్ క్లాసా లేకపోతే 1 lakh శాలరీ వస్తే మిడిల్ క్లాసా? చాలా మంది ఇండియన్ యూత్ వచ్చేసి బ్రో నేను మిడిల్ క్లాస్ అని అంటారు, కానీ డేటా ప్రకారం మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది. అకార్డింగ్ టు ప్రైజ్ అంటే పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకనామీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో క్లాసెస్ ని 2024 లో ఇలా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గా మీ ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కలిపి సంవత్సరానికి 1.25 lakh కంటే తక్కువ ఉంటే మీరు పూర్ అని. మీ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరం మొత్తానికి కలిపి 1,25,000 నుంచి 5 లక్షల లోపు ఉంటే మీరు లోయర్ మిడిల్ క్లాస్ అని. ఇంకా మీ ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కలిపి 5 లక్షల నుంచి 30 లక్షల లోపు ఉంటే మీరు మిడిల్ క్లాస్ అని. ఇంకా 30 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రిచ్ అని. సో ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి, మన ఇంట్లో ఇన్కమ్ అనేది 5 lakhs దాటుతుందా లేకపోతే మనం ఇంకా పూర్ స్టేజ్ లోనే ఉన్నామా? కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరులో 30,000 శాలరీ ఉన్నా కూడా రెంట్లు, ఈఎంఐలు అన్ని కట్టేశాక చేతిలో మాత్రం ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. సో టెక్నికల్లీ మనం మిడిల్ క్లాస్ లాగానే సంపాదిస్తున్నాం, కానీ రియాలిటీ ప్రకారం మనం చాలా పూర్ పీపుల్ లా ఉన్నాం. ఇప్పుడు మనం ద ఎడ్యుకేషన్ ట్రాప్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకు చిన్నప్పటి నుండి ఒకటే చెప్తారు, బాగా చదువుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. కానీ సీన్ కట్ చేస్తే ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, మరి జాబ్ ఎక్కడ? రీసెంట్ గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అన్ఎంప్లాయిడ్ గా ఉన్న వారిలో 83% మంది యూతే. వినడానికి చాలా బాధగా ఉన్నా కూడా ఇదే నిజం. డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు అని కంపెనీస్ అంటున్నాయి, జాబ్స్ లేవు అని మనం అంటున్నాం. దీనికి తోడు ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. ఒక ఎల్కేజీ సీట్ కాస్ట్ వచ్చేసి లక్షల్లో ఉంది. ఇంజనీరింగ్ సీట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. మిడిల్ క్లాస్ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ రిటైర్మెంట్ మనీని, పిఎఫ్ ని, గోల్డ్ ని ఎడ్యుకేషన్ లోన్స్ రూపంలో ఖర్చు చేస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఆ లోన్ తీర్చడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడే యూత్ అందరూ ఫైనాన్షియల్ ట్రాప్ లో పడిపోతున్నారు. ఇప్పుడు మనం జాబ్ మార్కెట్, గిగ్ ఎకనామీ ఇంకా సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సర్లే, జాబ్ వచ్చింది అనుకుందాం, అది సేఫేనా? 2024-2025 లో చాలా ఐటీ లే ఆఫ్స్ చూసాం. ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ రాలేదు. ఇలా చెప్పేవాళ్ళు మన బ్యాచ్ సర్కిల్ లో చాలా మంది ఉండుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? మన యూత్ జిగ్ ఎకనామీ వైపు వెళ్తున్నారు. అంటే స్విగ్గీ, జొమాటో, రాపిడో, ఊబర్ డ్రైవింగ్. నీతి ఆయోగ్ ఎస్టిమేషన్ ప్రకారం 2029-2030 నాటి ఇండియాలో 2,35,00,000 మంది జిగ్ వర్కర్స్ ఉంటారు అంట. టెంపరీగా ఇది మనీ ఇస్తుంది, ఓకే, కానీ లాంగ్ టర్మ్ మావా? నో పిఎఫ్, నో ఇన్సూరెన్స్, నో జాబ్ సెక్యూరిటీ, ఇవేమీ ఉండవు ఇందులో. కానీ మిడిల్ క్లాస్ పిల్లలకి కావాల్సింది ఏంటి? స్టెబిలిటీ. కానీ మార్కెట్ ఇస్తుంది ఇన్స్టెబిలిటీ. అందుకే ఇంకా మన దగ్గర గవర్నమెంట్ జాబ్ కి అంత క్రేజ్ ఉంది. నాట్ ఫర్ సాలరీ బట్ ఫర్ సెక్యూరిటీ. గవర్నమెంట్ జాబ్ కి క్రేజ్ ఉంది సాలరీ కోసం కాదు, సెక్యూరిటీ వల్ల. ఇప్పుడు మనం ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ద ఈఎంఐ లైఫ్ గురించి మాట్లాడు. సాలరీ ప్రతి నెల 1వ తారీఖు పడుతుంది, 5వ తారీఖున అకౌంట్ బ్యాలెన్స్ అనేది 500 రూపాయలు పడిపోతుంది. ఎక్కడికి పోతుంది డబ్బంతా? వెల్కమ్ టు ఈఎంఐ ట్రాప్. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ఇంకొంచెం పెద్ద అయితే హోమ్ లోన్. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో 2 BHK రెంట్ ఎంతో తెలుసా మీకు? యావరేజ్ గా 25,000 ఉంటుంది. మన లోయర్ మిడిల్ క్లాస్ సాలరీలో సగం రెంట్ కే పోతుంది. ఇదే కాకుండా మెడికల్ కాస్ట్లు కూడా. ఒక చిన్న హాస్పిటలైజేషన్ చాలు మన 5 సంవత్సరాల సేవింగ్స్ మొత్తం ఖర్చు అయిపోవడానికి. ఇన్సూరెన్స్ చాలా మంది దగ్గర ఉండదు, ఉన్నా కూడా సరిపోదు. మనం సేవింగ్స్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. పక్కింటి వాడు కార్ కొన్నాడని మనం కొనడం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి కాస్ట్లీ ట్రిప్స్ ప్లాన్ చేయడం. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ పరువు పోతే ఎలా? ఇది మన పేరెంట్స్ జనరేషన్ పెద్ద సమస్య. పెళ్ళంటే చాలు 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాలి అంటారు, కానీ ఎందుకు? సమాజం కోసమా? ఈ సోషల్ ప్రెషర్ వల్ల యూత్ మీద ఎంత స్ట్రెస్ పడుతుందో ఎవరు మాట్లాడు. 30 years వచ్చినా పెళ్లి కాకపోతే ఒక గోల, జాబ్ రాకపోతే ఇంకో గోల. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో డిప్రెషన్ అనే మాట వాడడానికే భయపడతారు. అన్ని అవే సరిపోతాయిలే అంటారు. కానీ యూత్ ప్లీజ్ లిజన్, యువర్ మెంటల్ పీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సొసైటీస్ వాలిడేషన్. మీరు సక్సెస్ అయితే సూపర్ అంటారు, సో జనాల గురించి ఆలోచించడం అనేది కంప్లీట్ గా మానేయండి. సో బ్రదర్, సీన్ మొత్తం డార్క్ గా ఉంది అని ఫీల్ అవ్వదు. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ పవర్ ఏంటో తెలుసా? రిసైలెన్స్. మనం ఎంత పడిపోయినా మళ్ళీ లేచి నిలబడతాం. సో 2026 లో మీకోసం నేను ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశాను. అదేంటంటే మొదటిగా వచ్చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్. 50-30-20 రూల్ పాటించండి. అంటే 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్స్. ఇంకా రెండవది, బ్యాంక్ లో డబ్బులు దాచుకోకండి, ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. ఎస్ఐపిస్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి. ఇంకా డిగ్రీలు కాదు, స్కిల్స్ నేర్చుకోండి. ఏఐ, డేటా, ఎడిటింగ్, దేనికి డిమాండ్ ఉంటే అది నేర్చేసుకోండి. ఇంకా ఫైనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్. ఇది చాలా మంది పెద్ద ఖర్చు అని భయపడతారు, కానీ నిజానికి ఇది ఖర్చు కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్. మీ పేరెంట్స్ కి మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేయండి ఫస్ట్. మిడిల్ క్లాస్ లో పుట్టడం మన తప్పు కాదు, మిడిల్ క్లాస్ గానే ఉండిపోవడం కూడా మన తప్పు కాదు, కానీ ఫైనాన్షియల్ గా ఎడ్యుకేట్ అవ్వకపోవడం అనేది మన తప్పే. బీ స్మార్ట్, బీ స్ట్రాంగ్. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తున్న పెద్ద ఛాలెంజ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే
వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.